సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో పాటలు, ఇళ్లలో పిండి వంటలు, గుమ్మగుమ్మలు అన్నీ మొదలైపోయాయి. అయితే ఈ వంటకాల్లో అసలైన రుచి చిత్తూరు రంగు బెల్లంతోనే సాధ్యం. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్తూరు బెల్లానికి ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగింది. సంక్రాంతి పండుగ దగ్గర పడుతూ ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు లోగిళ్లలో సంప్రదాయాల సందడి మొదలవుతుంది. పిల్లా పాపలతో కలిసి ఆరగించే పిండి వంటల తీపి రుచులు మరోవైపు నోరూరిస్తాయి. ముఖ్యంగా అరిసెలు, చక్కిలాలు వంటి సాంప్రదాయ వంటకాలకు చిత్తూరు రంగు బెల్లమే ప్రాణాధారం. తిరుమల లడ్డూ కన్నా చిన్న పరిమాణంలో బంగారు వర్ణంలో మెరిసిపోయే ఈ బెల్లం ముక్కను చూస్తేనే ఎవరికైనా తినాలనిపించక మానదు. అందుకే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం ఈ చిత్తూరు తీపి కోసం క్యూ కడుతూ ఉంటారు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ తరుముకొస్తూ ఉండటంతో చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరు, ఎస్ఆర్పురం, బెదురుకుప్పం వంటి ప్రాంతాల్లో బెల్లం తయారీ ఊపందుకుంది. చక్కెర వాడకం కన్నా ఆరోగ్యకరమైన బెల్లానికే జనం మొగ్గు చూపుతూ ఉండటంతో రంగు బెల్లానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ తీపి వెనుక రైతుల కష్టం ఎంతో ఉంది. చెరుకు సాగు కనుమరుగవుతున్నా, కొన్నిసార్లు నష్టాలు ఎదురవుతున్నా తమ ప్రాంత గుర్తింపును కాపాడటం కోసం రైతులు ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. అన్ని వంటకాల్లో, ప్రతి వంటకాల్లో మన సాంప్రదాయానికి బెల్లం ఏ పూజ చేసినా ఏ బెల్లం లేకుండా ఏ పూజ చేయము. కాబట్టి బెల్లం తయారైతేనే అన్ని వంటకాలు మనకు రుచికరంగా వస్తాయి. కాబట్టి మేము ఈ బెల్లం తయారీ చేసి మన రాష్ట్రంలో కాకుండా తమిళనాడు, కర్ణాటక ఆర్గానిక్ టైప్లో కూడా బెల్లం తయారు చేసి హైదరాబాదు, విజయవాడ అన్ని ప్రాంతాలకు పంపిస్తుంటాము. ఈ సంక్రాంతికి బెల్లం తయారీలోనే మేము నిమగ్నమై ఉంటాం. ప్రతి గ్రామంలోనూ చిన్నపాటి కుటీర పరిశ్రమల్లా ఈ బెల్లం గానుగులు వెలిశాయి. నాణ్యతను బట్టి కిలో 55 రూపాయల నుండి 90 రూపాయల వరకు పలుకుతోంది. స్థానికులు నేరుగా గానుగుల వద్దకు వెళ్లి తాజాగా తయారైన బెల్లాన్ని కొనుగోలు చేస్తూ ఉంటే టన్నుల కొద్దీ నిల్వలు చిత్తూరు మార్కెట్ ద్వారా ఇతర ప్రాంతాలకు ఎగుమతవుతున్నాయి. పండుగ పూట ప్రతి ఇంట తీపి నింపేందుకు రైతులు రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఈ రంగు బెల్లాన్ని సిద్ధం చేస్తున్నారు. కాలం మారిపోయింది, కంప్యూటర్ కాలం వచ్చేసింది. కలర్లు తయారు చేసేది నేర్చుకున్నారు. కలర్ బెల్లం చేస్తారు. మేము కూడా గానుగులు సొంతంగా పైర్లు చేసి మేము కూడా పైర్లు చేసి ఆడుకున్నాము. మళ్ళీ మాకు విధం లేకుండా, నీళ్లు లేకుండా ఇట్లా గానుగులు కాడుకొచ్చి కష్టపడి రోజు కూలి కంటిన్యూగా వస్తే మాకు కూలి మా నాయుడు మాకు బాగా డబ్బులు ఇస్తాడు. మేము సంపాదించుకుంటున్నాము. మా వల్ల ఆయన 10 రూపాయలు సంపాదించుకోవాలా. ఈ సంక్రాంతి పండుగ మటుకు ఇదే విశేషం సార్. పండుగలకి ఎక్కువ చుట్టాలు అంటే ఇతర దేశాలలో ఉంటారు కదా, పిల్లకాయలు జాబులు చేస్తా వాళ్ళు వస్తారు. పండుగ సంక్రాంతికి 1 నెల లీవ్ ఉంటుంది కదా, వచ్చి వాళ్ళు ఏమేమి కావాలన్నా బెల్లంతో ఈ పలహారం చేసుకుంటే అక్కడ దొరకవు కదా, రేట్లు కదా అనేసి ఈ బెల్లం తీసుకొని పోయి వాళ్ళకి ఏమేమి పలహారాలు కావాలో వాళ్ళు అడుగుతారో ఆ పలహారాలన్నీ తీసి ఇచ్చి పంపిస్తారు వాళ్ళకి. పండుగకి మేము వచ్చి ఆడినామంటే మాకు దీనివల్ల బతుకుతున్నాం కాబట్టి, ఇది జీవనం కాబట్టి మాకు పండగ ఖర్చులకి పండగలకి డబ్బులు ఇస్తారు, వస్తాయనేసి వస్తాము. ఇది ఆర్డర్ బాగుంటుంది. ఇప్పుడు ఆడితే 10 రూపాయలు వస్తుంది రైతుకి అనేసి ఆడతాం. రుచిలోనూ ఆరోగ్య విషయంలోనూ చిత్తూరు రంగు బెల్లానికి సాటి మరేదీ లేదని వినియోగదారులు చెబుతున్నారు.